నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలంలోని నికాల్పూర్ గ్రామ శివార్లో పోచంపాడ్ బ్యాక్వాటర్లో ముంపుకు గురైన 12 కులాలు 40 కుటుంబాలకు చెందిన పురాతన భూమిని ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ధరణిలో అక్రమంగా పట్టా చేయించుకొని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చి తమ భూమిని కబ్జా చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు ట్రాక్టర్ సహాయంతో భూమిని చదును చేస్తుంటే 40 కుటుంబాలకు చెందిన వ్యక్తులు అడ్డుకోవడం జరిగిందన్నారు. మేము నమ్మడంలో తలసిరామ్ నా పేరు, మా తండ్రి పేరు సూర్యనాయక్. అయితే ఏం జరిగిందంటే సార్, ఇది మా తండ్రులు చచ్చిపోయి మా తండ్రులు కొన్న భూమి ఏ ఊర్లో? ఈయనే నికాల్పూర్లో. అవి ఇళ్ళ స్థలాలు. అయితే ఆయన దొంగతనాల పట్ట చేసుకొని మా మందిని బాగా ఘోరంగా కేసులు పెట్టి మాకు బాగా చేస్తున్నాడు సారు, బాగా నష్టం చేస్తున్నాడు. ఆయన ఊరు కూడా కాదు, ఊరందరికీ తెలుసుకొని ఆయనది మా ఊరు కాదు, కండెల అయినది వెంకటేశ్వరరావుది కండెల, మా ఊరు కాదు. కాకపోతే ఆయన మామది ఏదైనా ఉంటే ఆయన చేసుకున్నాడు. కానీ సార్ మాకు ఈ 48 కుటుంబాలకు మొత్తం అంత ఘోరం అంటే ఘోరం, ఒకటంటే ఒకటి చేస్తున్నాడు, బాగా అన్యాయం చేస్తున్నాడు సార్. మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నా పేరు మారుతి, అది విలేజ్ గ్రామం, మా విలేజ్ నికాల్పూర్. నేను ఇక్కడనే పుట్టిన, చిన్నప్పటి నుండి ఇక్కడనే పెరిగిన. ఇక్కడ అంతా మొత్తం 48 గృహాలు ఉండే. ఇక్కడ సర్వే నెంబరు 375/1 మళ్ళీ 399/2/1 మళ్ళీ 399/1 మళ్ళీ /1. ఇవన్నీ సర్వే నెంబర్లతో సహా ఇక్కడ అన్ని ఇండ్లు ఉండే. ఇది ఎస్ఆర్ఎస్పీకి కాల్ చేయాలని చెప్పేసి అప్పుడు ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు చెప్తే మేము ఇక్కడ నుండి లేచిపోయి ముందరికి పోయినాము. కాకపోతే ఇక్కడ పూర్తి మాకు డబ్బులు కూడా రాలేదు. పూర్తి డబ్బులు రాకపోయినా వెళ్ళిపోయినాము, అక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇది అక్రమంగా శ్రీనివాసరావు అనే అతని కండెల వెంకటేశ్వరరావు ఆయనది మా విలేజ్ కాదు. నేను ఇక్కడనే పుట్టి పెరిగినా కానీ ఆయనని ఎప్పుడు కూడా చూడలేదు. ఇక్కడ కాదు, ఆయనది విలేజ్ కూడా కాదు. వాళ్ళ మామ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అతని కండెల అతన్ని ఇక్కడ వాళ్ళ మామకు ఇది కాన్పు లేకపోవడం వల్ల ఆయన పెంచుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు, పెరిగిండు. ఈ ఇళ్ల స్థలాలని అక్రమంగా ధరణి వెళ్ళడం వల్ల ధరణిలో పట్టా చేయించుకున్నాడు. దీన్ని పట్టా చేసుకున్నాడు. ఇక్కడ ప్రస్తుతం పశువులు మేయడం జరుగుతుంది. మేము ముందడికి పోవడం వల్ల ఇది ఇప్పుడు అందరికీ, గ్రామస్తులందరికీ 40 కుటుంబాల వారికి అన్యాయం జరుగుతుంది. అన్ని కులాల మొత్తం ఉన్నాం ఇక్కడ, 12 కులాలతో సహా ఇక్కడ ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ ఇక్కడ గ్రామస్తులకు కూడా ఈ పశువుల మేతకు ఇబ్బంది అవుతుంది. ఇదంతా అక్రమంగా పట్టా చేసుకున్నాడు. ధరణిలో 4 ఎకరాల విస్తీర్ణం, పూర్తిగా 4 ఎకరాల 22 గుంటలు. అదనంగా ఇంకో ఎకరం కూడా వేరే వాళ్ళది, ఎస్టీ వాళ్ళది ఉండే, వాళ్ళది కూడా అక్రమంగా పట్టా చేసుకొని ఇక్కడ మాకు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చిండు. ఆయన అక్రమంగా ఇది చేస్తున్నాడు, మాకు ఇబ్బంది అవుతుంది. దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి గ్రామస్తుల విలేజ్ వాళ్ళ తరఫున అందరూ 3 సంవత్సరాల నుంచి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి రాడు, మా ముందడికి రాడు, దూరం ఉంటే ఆయన అక్కడ నిజామాబాద్ ఉంటాడు. వేరే వాళ్ళతో పోలీస్ ప్రొటెక్షన్తో ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నాడు, అందరినీ కేసులు పెట్టుకుంటా. దీని పూర్తి సమాచారం మాకు సహకరించాలని చెప్పేసి ఈ సమాచారం అంతా తీసుకొని మీరు మాకు పూర్తి న్యాయం